బ్యాక్ న్యూస్ హోదాపై కేంద్ర వైఖరి సరిగాదంటున్న ఈ ప్రజా సంఘాలు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్రం నీరుగార్చిందని విమర్శిస్తున్నారు. విజయవాడలో ప్రత్యేక హోదాపై జనవాణి ఎలా ఉందో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ వివరిస్తారు. ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదని కేంద్రం చాలా సుస్పష్టంగా నిన్న ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి సెంటిమెంట్గా నెలకొన్న నేపథ్యంలో, సెంటిమెంట్గా మారిన నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా రోడ్డెక్కి ఉద్యమ దిశగా అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక హోదాకి సరిసమానంగా సరిపడే ప్యాకేజీని ఇస్తామన్న కేంద్రం మాటలను ఏ విధంగా చూడాలన్న దాని మీద ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి చాలా స్పష్టంగా కేంద్రం చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దానికి సమానంగా కాంపన్సేట్ చేస్తూ ప్యాకేజీని ఇస్తాం, ఒక ప్రత్యేక సాయం చేస్తామన్న దిశగా కేంద్రం మాట్లాడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం తప్ప వేరేది కాదు. ఉదాహరణకు ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు బీజేపీ చెప్పిన అంశాలు రెండు అంశాలు. ఒకటి, రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆంధ్రాకి, దీన్ని ప్రత్యేక ప్యాకేజ్ హోదా ద్వారా మేము పరిపూర్తి చేస్తామని ఆ రోజు చెప్పారు. రెండోది, రాష్ట్రంలో పరిశ్రమలు ఇప్పుడు రావాల్సిన టైము. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏ పరిశ్రమ రాదు. కొన్ని రాయితీలు వస్తేనే పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు దీంతోపాటు ఏమవుతుంది, పరిశ్రమలు రావు, యువతకు ఉద్యోగాలు పోతాయి, మొత్తం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వాళ్ళు అవుతారు బీజేపీ వాళ్ళు. ఒకటి, మాట తప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు, మోసపూరిత వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మీకు హోదా లేదు, ప్యాకేజీ లేదు, ఏమీ లేదని చెప్పడం, అరుణ్ జైట్లీ ఒక దొంగ నాటకం ఆడటం. దీనికి చంద్రబాబు నాయుడు నేను చాలా సంతృప్తి పడ్డానంటం కూడా చాలా ఘోరమైనటువంటి విషయం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అసలు ప్రత్యేక హక్కు మా హక్కు అని చెప్పిన ఏంటి ఆయన, ఇవాళ దానికి మేము సంతృప్తి చెందుతున్నాం అంటాం. చాలా ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలకి రేపు 10వ తారీఖున ప్రజలు దానికి మొత్తం బంద్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే బంద్ చేస్తున్నాం, కానీ ఇవాళ నిన్న ఇచ్చినటువంటి ప్రకటన, దేశంలో వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని ఏది పెడితే అది మాట్లాడితే కుదిరితే చెల్లదు. అందుకనే రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని మేము అభిప్రాయపడుతున్నాం. అలాగే చెప్పండి, మీరు చెప్పండి, కేంద్ర మంత్రి నిన్న అరుణ్ జైట్లీ నిన్న ఉదయం నుంచి, అంటే గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కసరత్తులు చేయడం జరిగింది. అన్ని కసరత్తులు చేసిన తర్వాత నిన్న అరుణ్ జైట్లీ ప్రకటన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పచ్చి మోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, అంధకారంలో ఉంచడానికి, విద్య వైద్య సౌకర్యాలు లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ని తరలించుకుపోవటం కోసం వాళ్ళు వేసే ఎత్తుగడల్లో ఇది ఒక భాగం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, యువత ప్రధానంగా భవిష్యత్ అంతా యువతదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి కేంద్రం నేను చాలా స్పష్టంగా చెప్పింది. సో పరిశ్రమలు వస్తాయనుకుంటున్నారా? యువత భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఏపీలో? ప్రస్తుతం అయితే ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయనేది గట్టిగా వినిపిస్తున్న వాదన. ఇది వాస్తవం కూడా. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ కాదు, కూడా ప్రత్యేక సాయం అన్నారు. దీంతో వచ్చే పరిశ్రమలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు కానీ యువత భారతదేశంలో బాగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ ఉంది, దీన్ని ఉపయోగించుకోవాలి, పరిశ్రమలు రావాలని కోరారు. కానీ ఇప్పుడు ఏదైతే సాయం అంటున్నారో ఈ సాయం వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు, దాంతో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. యువత ఇప్పటికే నిరుద్యోగులుగా బాగా ఎక్కువ ఉన్న పరిస్థితి, దీంతో ఇంకా నిరుద్యోగ సంఖ్య పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా కానీ 2.5 సంవత్సరాల నుంచి యువతను బాగా మోసం చేస్తున్నారు బీజేపీ కానీ టీడీపీ కానీ, దీంతో ఇంకా ఇది బహిర్గతం అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు పెద్దయినా మొత్తం రకరకాల ఉద్యమాలు చూసుంటారు. తెలంగాణ ఉద్యమం చేశారు, అంతకుముందు జయాంధ్ర ఉద్యమం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అనేది ప్రజల్లోకి బాగా నానిపోయింది, నాటుకుపోయింది. సో ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ అటు ప్రజా సంఘాల పరంగా కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఒక పెద్దలుగా మీరు చేస్తున్న సూచన? గత 27 నెలలుగా అటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ డ్రామాలు ఆడుతూ అక్కడ పార్లమెంట్లోనేమో లేదంటారు, ఇక్కడికి వచ్చేసి ఆలోచన చేస్తున్నాము, సీరియస్గా చూస్తున్నాం, స్పెషల్ కేటగిరీకి యారేగా వస్తుందని చెప్పి మనం టీవీలలో చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ యొక్క మనసు మొత్తంలో తెలిసిపోయింది మనకి ఎవరనేసి. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పినటువంటి వాజ్పేయి మోడీ గారు ఏం చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఆయనకు విదేశాల్లో పర్యటన ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ పరిస్థితి లేదు. కానీ ఈరోజు యువతకు ఇది ఇస్తూ ఉన్నారు, స్పెషల్ భృతి ఇస్తామన్నారు, అది కూడా లేదు, ఏదీ లేదు. ఈరోజు పరిశ్రమలు రావాలన్నా ఇంకోటి రావాలన్నా దయాదాక్షిణ్యంపై, సెంట్రల్ గవర్నమెంట్ దయాదాక్షిణ్యంపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాయితీలు కేవలం స్పెషల్ హోదా ఇస్తేనే వస్తాయి. 90%, 10% అనేది వస్తుంది. అది ఎప్పుడైతే మనకు వస్తుందో ప్రతి సంవత్సరం కూడా ఆటోమేటిక్గా మనకు ఫండ్స్ వస్తాయి.
కానీ లేకపోతే ఈ 2.5 సంవత్సరాలు 23 సార్లు 28 సార్లు పోయారు తెలుగుదేశం. అది కంటిన్యూస్గా పోతారు, ఇంకా 5 సంవత్సరాలు పోతారు, వచ్చేదేముండదు. దేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ను నష్టంలోకి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి ఒకటే మార్గం. ప్రజలు కన్ఫ్యూజ్ అయి ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్యాకేజీ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ప్యాకేజీ వల్ల ఉపయోగాలు లేవనేటువంటిది రూఢిగా తెలుస్తూ ఉంది. ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి. దానికోసం ఉద్యమాలు జరపాలి. మొన్న రేపు బంద్ ఏదో పిలిపించిన ఆ బంద్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. నిన్న అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన గతంలో చేసిన ప్రకటనలకి ఏమీ భిన్నం లేదు. గతంలో బాగా ఆశ కల్పించారు. నిన్న అగ్నంగా మేము చేసేది ఇంతని ఆ మొత్తాలంతా కలిపి మేము ఇడచేస్తున్నాం అడిగేస్తున్నాం అని చెప్పి అన్నారు తప్ప అసలు మనకి రైల్వే జోన్ ఇస్తా అన్నారు. మరి రైల్వే జోన్ రేపు వస్తుంది మాపు వస్తుంది ఇగో సురేష్ ప్రభు ప్రకటిస్తారన్నారు. మరి దాని మీద ఎందుకు ప్రకటన చేయాలి ఇంతవరకు? పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, మొట్టమొదటి బడ్జెట్లో 100 కోట్లు ఎందుకు కేటాయించారు? లోటు బడ్జెట్ ఎందుకు భర్తీ చేయాలా? ఏ ఒక్క విషయంలో కూడా నిజాయితీగా మాత్రం వ్యవహరించలేదు. కాలం గడుపుకుంటూ రేపు మాపని మోసం చేస్తా వచ్చారు తప్ప ఆ మోసం నిన్న వెల్లడైంది అంతే తప్ప ఏం తేడా లేదు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయాలు అయితే అటు యువకుల నుంచి కానీ అలాగే పెద్దల నుంచి కానీ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే హోదా అంశానికి సంబంధించి బీజేపీ ఖచ్చితంగా మోసం చేసిన పరిస్థితే కనిపిస్తోంది. ఇదే విధానాన్ని కొనసాగిస్తే తప్పకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అనుభవాన్ని చవి చూసిందో మళ్ళీ బీజేపీ కూడా అదే రకమైన అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందని ఒక హెచ్చరిక ధోరణిలో మాట్లాడడం జరుగుతుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగతా పార్టీలన్నింటినీ కలుపుకుని వెళితే ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి వచ్చే పరిస్థితి ఉంటుందనేది ఇక్కడ ఉంటున్నమాట. కెమెరామెన్ మీరాతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.